భారత్ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ ఆర్థిక అక్రమాల ఆరోపణలతో బంగారం శుద్ధిమ జ్యువెలరీ దిగ్గజం రాజేష్ ఎక్స్పోర్ట్స్ చుట్టూ ముసురుకున్న వివాదం దేశీయ స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తుంది. కంపెనీ ఏకంగా 15.15 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని తప్పుగా చూపించిందంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం దలాల్ స్ట్రీట్ లో సంచలనంగా మారింది. ఆర్థిక సంవత్సరం 2021 నుండి 2025 మధ్య కాలంలో కంపెనీ చూపించిన ఏకీకృత ఆదాయంలో అత్యధిక భాగం ధృవీకరించలేదని సెబీ పేర్కొంది. సెబీ మోపిన ఈ అభియోగాలను బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే రాజేష్ ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తాము ప్రకటించిన ఆదాయ వివరాలన్నీ 100% కల్పితమైనవని, ఎక్కడ అదనపు అంచనాలు చూపలేదని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో స్పష్టం చేసింది. ఈ వివాదమంతా కేవలం సెబీకి తమ కంపెనీకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్, గందరగోళం వల్లనే తలెత్తిందని అభిప్రాయపడింది. సెబీ అడిగిన అన్ని రకాల ప్రామాణిక పత్రాలను, రికార్డులను సమర్పించే పనిలో ఉన్నామని, పూర్తి ఆధారాలను సమీక్షించి తరువాత నియంత్రణ సంస్థ సరైన ముగింపునకు వస్తుందని నమ్మకం తమకు ఉందని కంపెనీ చైర్మన్ రాజేష్ మెహతా ధీమా వ్యక్తం చేశారు. ఈ వివాదానికి అసలు మూలాలు 2024 మార్చిలో ఒక షేర్ హోల్డర్ ఇచ్చిన ఫిర్యాదుతో మొదలయ్యాయి. కంపెనీ ఆర్థిక వెల్లడింపులు ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ట్రేడ్ రిసీవబుల్స్ పై అనుమానాలు వ్యక్తం కావడంతో సెబీ ఫోరెన్సిక్ ఆడిటర్ సహాయంతో దర్యాప్తు చేపట్టింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కి వచ్చే మొత్తం ఆదాయంలో దాదాపు 97 నుంచి 99% వరకు స్విట్జర్లాండ్ కి చెందిన వాల్కాంబీ, ఎస్ఐ వంటి విదేశీ అనుబంధ సంస్థల నుంచే వస్తోందని, అయితే గ్రూప్ స్థాయిలో చూపించిన లెక్కలకు విదేశీ సంస్థల వాస్తవ ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని సెబీ గుర్తించింది. ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో దీని పొలిటికల్ లింకులు కూడా ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూన్ 2022లో నాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రాజేష్ ఎక్స్పోర్ట్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే మొట్టమొదటి డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ను దాదాపు 24,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దీనిని హిస్టారికల్ డే ఫర్ తెలంగాణ అంటూ ట్విట్టర్ వేదికగా గర్వంగా పంచుకున్నారు.